ఎక్కడమ్మా సార్? ఎక్కడ బిల్డింగ్ కట్టెకాడ ఉన్నా. కొంచెం ముందుకు రాండి సార్, పని మేము బాగా వేసుకున్నాము. ఒక్క నిమిషం. ఏడవద్దు పైకి రండి సార్, అట్లే ఏడవద్దు. ఏడవద్దు ప్లీజ్, ఏడవద్దు. వీడా కొంపదీసి వీడా ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. ఎక్స్పీ సార్తో మాట్లాడతాను. ఈయన క్యారెక్టర్ ఏంటి? ఏంటి ప్రాబ్లం? హలో, ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? ఎంత మాట్లాడరా ముందు. ఎవరు పేరు అడ్రస్ చెప్పరా ముందు? పొక్కినాక వాళ్ళగా మీ పేరు చెప్పండి. ఎవరు పొక్కినా వాళ్ళగా? నువ్వు వాళ్ళకి ఏమైనా మెసేజ్ పెడతావు? నువ్వు ఏమని? నీ పిల్లని నువ్వు కాపురం చేసి లంజా కొడక, నీ పిల్లని నువ్వు తెంగలేకపోయి నీ పిల్లని పోతే ఏమైనా నువ్వు వేస్తావు? నువ్వు నీ పేరు చెప్పరా? ఎవడు లంజా కొడక, గొల్ల పుక్కులకి నమ్మడ్డా నువ్వు కొడుతుని పెడతావు ఏలేసి. నీ పేరు చెప్పరా? పూక నీ స్టేట్ ఇస్తా చెప్పరా? నీ ఇంటికి వస్తాయి ఇప్పుడు. ఎస్పీతో మాట్లాడు, లైన్లో ఉండరా. ఎస్పీకి కదా ఇప్పుడు నా దగ్గర రికార్డింగ్ పంపించావు అని ఎస్పీకి పెడతా. పెట్టురా. వాట్సాప్ పెడతావు నువ్వు? పూక పెట్టురా. ఆడలకు వాట్సాప్ పెడతావు నువ్వు? పెట్టు. ఆడలకు వాట్సాప్ పెడతావు నువ్వు? ఎస్పీ అట్లే లైన్లో ఉందా? లైన్లో ఎట్లా ఉండు? వాట్సాప్ పెడతావు నువ్వు? ఎస్పీ లైన్లో ఎట్లా ఉండరా? ఉంటా, పెట్టి చెప్తాను నేను. ఎవరా అన్నా? హలో, స్టాప్ ఎట్లా? స్టాప్ అయింది. హలో, కర్మ రాసుకొచ్చింది అమ్మటగా. హలో, హలో, చెప్పాను అయ్యా, నన్ను ఏమీ చేయలేదు అయ్యా. నీ ఏదైనా ఉంటే మెచ్చుదేంగయ్యా, మెచ్చుదేంగయ్యా. నేను తప్పు చేయలేయా, నేను తప్పు చేయలేయా. నేను తప్పు చేసింది అన్నయ్యా. కుటుంబాలు కలిసి అయ్యా కాదయ్యా, నేను తప్పు నేను కలుపుతాయా అయ్యా. నేను నాకు వచ్చేగా ఇన్ఫర్మేషన్ బాగా నేను చేస్తాయ్యా. నా కాంటాక్ట్లో ఉండవు, నా ఇల్లు చూపించా, నా పిల్లలకు చూపించా, నా పిల్లలు ఏమైనా చెప్తాయా అయ్యా. అయ్యా అయ్యా చూడయ్యా అయ్యా, నేను చేయలేయ్యా. వైద్యం చెప్తున్నా ముస్తుందింగయ్యా. దానికైనా నీకు అక్కతుంటే నేను చేయలేయ్యది అయ్యా. వాళ్ళని పట్టుకోయ్యా, నేను కాదనలేదు. నేను ప్రూఫ్ ఉంటే నేను చెప్తాయ్యా. ఆ లంజముడు ఆ సిమ్ముడు పిల్లలు బంధు పోయి 10 నాడు వానికి మాయమాటలు చెప్పి చూపించింది. ఏనైనా కావాలంటే అయినా మీరు కావాలైనా చూసుకోవాలనైనా నాకు గొడవలు నా వాళ్ళు చూపించింది. నేను చెప్తాయి అది క్లియర్గా.
ఎన్ని నెమ్మలు కాంటాక్ట్ చెప్తాయ్యా నీకు ఏదైనా ఉంటే నా అడ్రస్ ఉంది కదయ్యా నీకు చెప్తాయ్యా నీకు చెప్తా అడ్రస్ చూపించా ఇంకో చూపించాను చెప్తాను కదా అయ్యా నువ్వు ఏదైనా ఉంటే సరే నా మీద దాడి మెత్తది ఇంకయ్యా నాకు తెలియదయ్యా నీ మీద దాడి నా మీద దాడి నీ మీద దాడి నాకు తెలియదయ్యా తెలుగు మెత్తది ఇంక వాడికి ఎంత మొగడైనా రావాలి రాకుండా ఉన్నాడు కోర్టుకు అందరికీ సరేయ్యా సరేయ్యా వాడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మొగడైనా రావాలి సరే చెప్తానయ్యా ఆడికి నేను ఇద్దరం పదం పెట్రోల్ కాల్చాం వచ్చి నేను చూస్తాను తిరిపినాక పట్టుకోలేము కాదన్నయ్యా తిరుపతి పాకరాజునైనా లేదయ్యా చూడయ్యా వేరే మిస్సదయ్యా నేను ఏం చేయలేదు తప్పే చేయలేయా అయ్యా అయ్యా నేను చేయలేయా అయ్యా నేను ఏం చేయలేయా తప్పయ్యా హలో 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 ఎవరున్నా మీరు నేను జనార్దన్ ఎక్కలేదునా జనార్దన్ ఎక్కలేదు ఇన్నాక ఎవరున్నా పులివెందులన్నా పులివెందులే పులివెందులా ఎవరున్నా నువ్వు ఎవరు నువ్వు నా పేరు జనార్దన్ మీరు ఎవరున్నా నేను మొగని ఈయనట ఎక్కువండి ఈయనట మన మా వాళ్ళు జాగిరి కూడా ఇచ్చింది మాట్లాడాలన్నా అన్నే పొద్దుటూరులో నువ్వు పులివెందుల నుంచి ఎవరున్నా మా ఎక్కువలో ఉన్నారు అన్నే ఏం పేరు వాళ్ళ పేరు పేరు విజయలక్ష్మి 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 మీ సొంత ఎవరున్నా ఏది మీ సొంత ఎవరు నాకు తెలియదు అన్న ఎవరున్నా నువ్వు ఎందుకు నాకు అంత ఓ మాట నేను మాట్లాడుతుంటే ఏంటి తప్పేముందా తప్పు కాదు ఒకతను ఇప్పుడు ఫోన్ చేసి అది మాకు తెలియదన్నా ప్రాణం తెలియదు మాకు తెలియదు నేను చెప్పేది నువ్వు ఒకతను ఫోన్ చేసి ఆడినవు మ్యాన్ అడిగినాడు అడిగితే మళ్ళీ నేను రిటర్న్ కాల్ చేస్తే రాంగ్ నెంబరు అంటున్నాడు అది మాకు తెలియదన్నా ఈ నెంబర్ నా నెంబర్ ఎప్పుడైనా ఫోన్ చేసి నేను కనుక్కుంటాను దాని గురించి అభ్యంతరం పడద్దు ఇది ఒకసారి చెప్తా ఒకసారి ఏం నట్టా చెప్తా ఇక్కడ అంట ఒకరి గురించి మనకి సంబంధం లేదు గురించి కాదు మీకు అలాగే ఎలాంటి సంబంధం ఎట్లా మీది సొంత లేదు లేదు మా పులివెందులు అన్న మా ఎక్కువ అన్నీ అన్నారు పులివెందులేనా నాది పులివెందులే మీ ఇల్లు ఆడా మీ ఇల్లు ఆడనా అన్యాయం చేస్తున్నా నన్ను చంపాలని ప్రయత్నించినారు అది నాకు తెలియదులన్నా అది మీ ఫ్యామిలీ విషయం నాకు తెలియదు అది మీ ఫ్యామిలీ విషయాలు మాకేం తెలియదు కానీ మీ అక్క వాళ్ళ పేరు ఏం పేరు మీ అక్క వాళ్ళ పేరు ఏం పేరునా విజయలక్ష్మి 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 ఆమె ఈ మంచి అడుగుతున్నారు మాట్లాడు మంచి ఎవరు విజయలక్ష్మి ఆనా దొంగ బయటపడిందని ఎవరు తెలియదు అంటుంది చంపాలని ఫుడ్ పాయిజన్ కూడా ఇచ్చినారు మాకు తెలియదన్నా మాకు సంబంధం లేదన్నా చాలా అరాచకాలు దొంగతనాలు ఇండియా అరాచకాలు దండిగా ఉన్నాయినా వాళ్ళు ఎవరు ఫోన్ కట్ చేసి ఇప్పుడు రాంగ్ నెంబర్ అంటాడు యాడ్ నెంబర్ అని అడిగి మీ సంవత్సరాల విషయాలు మాకు తెలియదన్నా నేను వచ్చాను మీ అడ్రస్ మీ ఇంటికాడికి వస్తాను నేను టైలర్ షాప్ వాళ్ళకి వచ్చాను ఆయన టైలర్ షాప్ వాళ్ళకి వచ్చాను టైలర్ షాప్ కాడికి పొద్దుటూరులో కాదు మేము పులివెందులో ఉన్నాం ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది ఆయన నా దగ్గర సంసారానికి వచ్చింది సంసారం చెడగొడుతున్నారు మనకైతే తెలియదు మీద పొద్దుటూరులో మేము ఇచ్చింది సరే అదికేదన్నా ఆయన సంసారానికి వచ్చింది నా సంసారం చెడగొడుతున్నారు అది మాకు తెలియదు అది మీ ఫ్యామిలీ విషయం నా సంబంధం లేదు కదా నా సంసారం చెడగొడుతున్నారు నా పిల్లలు నాకు ఓవరు కొట్టించినారు నా పిల్లలు కొట్టించినారు అది నాకు సంబంధం లేదండి మేము ఇచ్చినా అడుగుతున్నాం అందుకే లేకుంటే అడుగుతున్నాం అంతే ఇచ్చి 15 రోజులు అవుతుంది ఈ బుద్ధి మళ్ళీ ఫోన్ కాల్ వస్తున్నాయి సరే సరే అయితే మా సంబంధం లేని విషయంలో మీరు ఇదే ఈ నెంబర్ ఎప్పుడైనా కానీ నాకు ఫోన్ చేసి నేను మాట్లాడతాను నాకు సంబంధాలు వచ్చి ఓకే హలో హలో ఎవరున్నా చంద్రహాస్ రెడ్డి నేనే చంద్రహాస్ రెడ్డి ఎవరు బూచిపల్లి
బూచిపల్లినా? ఎవరు? నేను మోటంతులపల్లి గంగరాజును. చెప్పునా? ఎక్కడున్నావు? నేను బయట ఉన్నాలేనా? ఏమో చెప్పునా? వాడు జనార్దన్ రెడ్డి గారి నెంబర్ చెప్పు. నెంబర్ నా దగ్గర లేదు, నా నెంబర్ పనిచేయడంలే. పనిచేయడం లేదా? పనిచేయడంలే, నెంబర్ పక్కన తీసి. ఆ రోజు మీరు నన్ను బెదిరించినది ఎవరెవరు? ఏమన్నా నాకు తెలియదు. అది నీ నెంబర్తోనే కదా? నా నెంబర్ అంటే ఏదో వాళ్ళ ఫోన్ పనిచేయలేదంటే అడిగితే ఇచ్చినాము. అదే ఎవరెవరు నా నెంబర్ ఇస్తే ఎవరెవరు ఉన్నారు? ఏంది అప్పుడు పని అంటే నా దగ్గరికి వచ్చినాడు, మాట్లాడినాడు. ఫోన్ కావాలంటే ఇచ్చినాం అంతే. సరే మీరిద్దరు ఉన్నారా? ఎవరెవరు ఉన్నారు? ఏమన్నా తెలియదు. నేను నా దగ్గరికి ఒకడే వచ్చినాడు. ఎవరో ఇంకా నాకు తెలియదు. నీకు పక్కన కాదు, మీరు ఆ స్పాట్లో నన్ను బెదిరించినప్పుడు ఎవరెవరు ఉన్నారు అట్లా? ఏమో నాకే తెలుసు. ఆయనతో మాట్లాడుకో. ఆయనతో మాట్లాడతారే. మీరు ఆ స్పాట్లో ఎవరెవరు ఉన్నారు అది నాకు తెలియదు. అంటే నేనైతే ఒకనే ఉన్నాను. నాకు ఫోన్ తీసుకున్నాడు, మాట్లాడినాడు. ఎవరికో ఫోన్ చేసినా నాకు సెల్ అన్నాడు. ఏదో ఎవరితో పనింది నాకు ఫోన్ చేసినాడు. నేను ఫోన్ చేసుకోవాలా, నాకు ఫోన్ ఏంటి ఇచ్చిన అంతే. నాకు తెలియదు ఆడ స్పాట్ లో మీరిద్దరు. ఏమో నాకు తెలియదు. అంటే నువ్వు నన్ను సతాయిస్తావు. తెలియదు. అతనితో మాట్లాడుకోదు. ఈయన ఉన్నాడు కదా ఊర్లోనే, ఊళ్ళో పోయి మాట్లాడాలా? మీరు ఇద్దరే ఉన్నారా? ఇంకా మీకు తోడు ఎవరైనా? ఏమో నాకు తెలియదు. అంటే ఎవరు లేరు నా కాడ. అదేందో నా కాడ బజార్లో కనపడినాడు. ఫోన్ అడిగితే ఫోన్ ఇచ్చిన అంతే. నాకు మిగతా విషయాలు నాకు తెలియదు. అతనితో మాట్లాడు. నువ్వు ఫోన్ ఇచ్చింటే నన్ను బెదిరించారు అయితే అట్లా? నాకు తెలియదంటే అతను బెదిరించాడు, ఏం చేశాడు నాకే తెలుస్తుంది. ఫోన్ అడిగింది, ఫోన్ పని చేయలేదంటే ఇచ్చిన అంతే. ఎవరికో ఫోన్ చేసుకోవాలంటే బెదిరించే నాకు అతనికి నాకేం తెలుసు. ఎవరికి బెదిరించాడు, ఏం చేశాడు అతనితో మాట్లాడుకో. నీ నెంబర్తోనే నన్ను బెదిరించింది చంపుతాను. నా నెంబర్ నుంచి బెదిరించాను. నా వయసు చెప్పు. నేనేమన్నా నా వయసు ఏ బుద్ధి అసలే నేను చూడలే కదా, నాకే తెలుస్తుంది. కరెక్ట్ అయితే చంద్ర. ఇప్పుడు నువ్వు నీ నెంబర్తో నాకు కాల్ తెలియదు. నేనైతే అంతే. నాకు తెలియదు. అదేంటో మాట్లాడుతున్నా. నా విషయంగా నా సమస్యలు నాకు ఉన్నాయి. నన్ను ఇబ్బంది పెట్టాలి. నాకు ఫోన్ చేద్ది దయచేసి. నేనేం చేయలే, నేను అవసరం లేదా, నేను శేష గారు చేస్తారు. ఆ రోజు ఎవరెవరు ఉన్నారు? మీరిద్దరు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? పెట్టేస్తాను ఫోన్. పెట్టేస్తాను కాదు, ఎవరెవరు ఉన్నారు? మీరిద్దరు ఉన్నారా? ఇంకా ఉన్నారు జనాలు? ఏమో నాకు తెలియదండి. అతని ఇంట్లో మాట్లాడుకో. నీకు తెలియకున్నట్టుండే చంద్ర. ఆడ స్పాట్లో ఉన్నట్టు నాకు కాల్ కంప్లైంట్ ఆల్రెడీ నేను నువ్వు కూడా చూసినాడు. ఏడాది ఇచ్చినది హైకోర్టులో, సుప్రీంకోర్టులో, జిల్లా కోర్టు అన్ని. నాకే సంబంధం అంటే నా నెంబర్కి ఫోన్ చేస్తే నేను చేసినట్ట. నాకే సంబంధము. నీ నెంబర్తో ఫోన్ చేస్తే నేను అంటే ఇప్పుడు నేను చేసినట్టేనా నీకు? వయసు తేడదల్లా. ఎవరు భాష నేను? ఎవరు వాయిస్ ఏంది? నేనే మాట్లాడినా. నేను చేసిన గొంతు ఏమన్నా పడిందా? పడింది మాట్లాడు. నీకు ఎవరు మాట్లాడినాడు వంద మాట్లాడుకో. ఎందుకు సతాయిస్తావు నువ్వు? నిన్నే సతాయిదా? మీరు ఎవరెవరు ఎందుకు చేసి నన్ను అదే వివరాలు ఎందుకు అడుగుతున్నావు? నువ్వు అతను చూసుకోపోనా, నాకు ఫోన్ చేయకు. నీ నెంబర్తో వచ్చినాక నిన్న నాకు తెలియదు. నువ్వు మాట్లాడుకోపోనా అంటే నా ఫ్యామిలీ కూలిపోయినా ఏం చేసినా నాకు తెలియదు. అవుతుంది నాకు. నా పిల్లలు అర్థం కాదు. నాదేదో ఇబ్బంది పడుతుందండి. నేను సతాయిస్తావు. నువ్వు ఇబ్బంది పడుతున్నావు. నేను పెట్టాను కదా, నన్ను పెట్టాను మీరు అందరూ కలిసి. నాకు ఎవరో మాట్లాడుకోపోనా. నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళతో మాట్లాడుకోపో. చూడు చంద్ర.